Mic checker, y'all ready for the MC show? This comedy king, I'm setting the flow. Gears turning, the city's under my command. Best comic in the whole damn land, Tagadele. తాగుబోతుకి లాటరీ టికెట్ దొరికితే ఏం చేస్తాడో చూద్దామా. లెట్స్ వెల్కమ్ పులివెందుల చిరుతలు. నమస్కారం, నా పేరు ప్రణీత. మా నాన్న మెంటలోడు. ఎంత మెంటలోడు అంటే తాగితే మా ఇల్లు అనుకుని పక్కింటి ఇంట్లోకి వెళ్ళే అంత రకం. ఎవరింట్లో? అమ్మో, మా నాన్న వచ్చాడు. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారు. అంటే అంతే. అంటే నన్ను మోసం చేస్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళ మాత్రం నాకు పాయసం చేశారా? నన్ను కూడా మోసమే చేశారు. మీ ఇంట్లో వాళ్ళ మాత్రం నాకు పాయసం చేశారా? నన్ను కూడా మోసమే చేశారు. నన్ను మోసం చేయడం ఏంటండి? ఇంత అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తేను. నీదే అందామంటే ఏలేని కూడా ఏడ్ చేసి చచ్చిపోతాయి. నీదే అందామంటే ఏలేని కూడా ఏడ్ చేసి చచ్చిపోతాయి. అంటే నేను అందంగా లేనా? ఏమో నీకే తెలియాలి. అంటే పిల్లలు ఎక్కడా? పిల్లలు మీ నాన్న పిలుస్తున్నారు, రండ్రా. నాన్న ఐస్ క్రీమ్ కొనుక్కో. మరి నాకు కొనుక్కోపా అన్న. రే ఒక్కసారి నాన్న అనరా, ఒక్కసారి నాన్న అనరా. వచ్చాయి. ఏమే టీ తీసుకురా. ఏంటి చక్కెర లేదు? ఏంటి చక్కెర లేదు? మీలో పవర్ లేదు, నేనేమన్నా అందరికి చెప్పుకున్నానా? మీలో పవర్ లేదు, నేనేమన్నా అందరికి చెప్పుకున్నానా? పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోయినాయి పవర్ లేక. బొంగ నా పవర్ నుంచి ఏం చెప్పాలే. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోయినాయి పవర్ లేక. బొంగ నా పవర్ నుంచి ఏం చెప్పాలే. ఇవన్నీ ఇలాగే బాగానే మాట్లాడతాడు. పక్కింటి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవిడికి బంగారు వడ్డానం చేయించాడు, నాకు చేయించరు. ఏదో రోజు చేయిస్తానులే. ఏంటత్తా ఎలా చావు? మా అమ్మాయిని చూడ్డానికి వచ్చినాను. ఇంత ఈ అమ్మాయి ఎవరు? నా చిన్న కూతురు. అందంగా ఉందా? అందుకే పెద్దోళ్ళు 60 దాటితే అద్దాలు పెట్టుకోవాలని చెప్పేది. సరే పెట్టుకొని చూడండి. చూసారా మీడియా భయపడ్డారు. అంటే ఏంటండి, నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎంతమంది వెనకాల పడుతుంది తెలుసా మీకు? ఆఫ్రికా కూతురు ఇండియాకి వచ్చాయని మీరేంటండి ఎవరైనా పడతారు? ఆఫ్రికా కూతురు ఇండియాకి వచ్చాయని మీరేంటండి ఎవరైనా పడతారు? అంటే నేను కోతినా? ఏమో మీకే తెలియాలి. మా కూతుర్ని పిలవండి. ఏమే మీ అమ్మ వచ్చింది, ఇలా రా. అమ్మా సరే నేను అలా బయటికి వెళ్ళొస్తాను, నేను మాట్లాడుతున్నాడు. ఎప్పుడొచ్చావమ్మా? ఎప్పుడొచ్చావే చెల్లి? బాగున్నారా అక్క? బాగున్నామ్మా. ప్రయాణం మంచిగా జరిగిందా? జరిగిందమ్మా. సరే, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకే. ఏమే ఇలా రా. ఏంటండి? లాటరీ పేపర్ దొరికింది, ఇందులో డేట్ కూడా ఈ రోజేనండి. డబ్బులు తీసుకుందాం. సరేనండి అక్క, ఆగే 5 నిమిషాలు మేకప్ వేసుకుని వస్తాను. ఇప్పుడు మేకప్ వేసుకుంటే కాకి మాత్రం పవర్ అవుద్దా? కాకే వచ్చేయండి. ఇప్పుడు మేకప్ వేసుకుంటే కాకి మాత్రం పవర్ అవుద్దా? కాకే వచ్చేయండి. అంటే కాకిలా ఉన్నానా? ఆయన అలాగే అంటారు, నువ్వు రా. ఏమండి, ఈ లాటరీ టికెట్ నెంబర్ చెప్తారా కాస్త? తగిలి లాటరీ టికెట్ నెంబర్ చెప్పండి. 5757. అయ్యో 5 నిమిషాల ముందు వచ్చింటే సరిపోయేదండి, టైం అయిపోయింది. అప్పుడే చెప్పా, ఆ పతివ్రత పరమాణం చల్లారుతుందేమో కానీ మీ ఆడవాళ్ళు మేకప్ వేసుకుంటే దేశానికి ఏ ఉపయోగం ఉండదు. ఆ పతివ్రత పరమాణం చల్లారుతుందేమో కానీ మీ ఆడవాళ్ళు మేకప్ వేసుకుంటే దేశానికి ఏ ఉపయోగం ఉండదు. పదండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. లెట్స్ వెల్కమ్ పులివెందుల చిరుతలు. మహేష్ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? పులివెందుల చిరుతలు నిజంగా చిరుతలండి. అసలు సాయి గారు చాలా బాగా రాస్తున్నారు స్కిట్లు, మీరు అద్భుతంగా ఉంది. అండ్ మేరీ గారి యాక్టింగ్, కులాయమ్మ గారు యాక్టింగ్, సో మరదల క్యారెక్టర్ యాక్టింగ్, సో చాలా చాలా బాగా నవ్వించారండి. బాగా నవ్వుకున్నాను నేనైతే, చాలా బాగా నచ్చింది నాకు. సో ఇలాంటి స్కిట్లు మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ డివిజన్ చాలా బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ కూడా అదిరిపోయిందండి. సో మేకప్ గురించి, సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి మీ టీం అందరికీ. భవానీ గారు, మీకు ఎలా అనిపించింది? స్కిట్ చాలా బాగా చేశారు. మేకప్ వల్ల మీరు లాటరీ చాలా మిస్ అయినారు.
సో చాలా కామెడీ అనిపించింది అసలు ఒక మేకప్ వల్ల మిస్ అవ్వడం అనేది. ఆల్ ద బెస్ట్ మీ టీంకి అందరికీ. బాను, అనుకోకుండా నా జీవితంలోకి ఎంటర్ అయిన ప్రేమతను. తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం, మనసులో మదనం. కరిగే కాలంతో పోటీపడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామం. అమ్మ చెప్తూ ఉంటుంది, ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని, కోరుకున్న బలంగా తనే నా ఊపిరని. మొదటి ప్రేమ, మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదిలం. అది అట్లా పోతాంటే ఏమనమైంది నాయన? ఒక వయసు వచ్చాక ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా. ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి. కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు. నాగుపాము అమ్మాయి రెండు ఒకటి రచనుడా. నాగుపాముకి ఎంత పాలు పోసినా కాటేస్తుంది, అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది. యూట్యూబ్ లో పయనమే స్టార్ట్ చేసేరా, జనాలనే నవ్వించేరా, అందరి వాడే అనిపించేరా. మా ఊరి సినిమాతో టాలెంట్ నిరూపించేరా, మా ఊరోడే అనిపించేరా. ఒక్క ఛాన్స్ కామెడీ షోతో ఎందరి టాలెంటే చూపించేరా, అవకాశాలే కల్పించేరా. స్కూల్ లైఫ్ అనే సినిమాతో మిడిల్ క్లాస్ ఫోడే సినిమా తీయచ్చే, హిటే కొట్టచ్చే, స్టార్ అవ్వచ్చే, ఏదైనా సాధించొచ్చే. బలానే ఇచ్చినోడు రా మన మహేషే రా. టాలెంట్ ఉంటే ఎతికేస్తాడు, టాలెంట్ ఉన్నోడినే పైకి తెచ్చేస్తాడు. ఎవరి సపోర్టే లేనోడే రా, టాలెంటే నమ్మినోడే రా. ఇండస్ట్రీ తోటే యుద్ధమే చేసాడే రా, విజయం తోటే పోటీ పడ్డాడు రా, విజయాన్నే సాధి